కలన్నా ఫోటో దిగాలి కొంచెం సార్ 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 మరి జగనన్ని కదిలే సైన్యం నీచేవ చూపే సమయం ఇదిరా జగనన్నకు తోడై ముందుకు పదరా అభివృద్ధికి సైన్యం నీచేవ చూపే సమయం ఇదిరా చిన్న సన్నకారు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు చెక్ కట్టేస్తామని చెప్పి చెప్తా ఉన్నా సార్ రైతు భరోసా పెట్టిస్తున్నారు మహిళల కష్టాలను రైతన్నకిచ్చే ఆర్థిక సాయం భద్రం వ్యక్తుల నిర్మాణం ఆరోగ్యశ్రీతో జగనన్నకి మీ ఆశీర్వాదం దమ్మా కలన్నా చూడు ఆ ఫోటో పట్టుకో ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి ఒకసారి సరేనా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి ఈ సెంటర్ లో ప్రసంగిస్తారు సోదరులారా. మన శాసనసభ్యులని రెండవసారి అవకాశం కల్పించి మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రికి అవకాశం కల్పిస్తే మనకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సోదరులారా మన శాసనసభ్యులు మీ అందరిని ఉద్దేశించి ప్రసంగిస్తారు సోదరులారా. ఈ సెంటర్ లో రాష్ట్ర వ్యాప్తం జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ లో భాగంగా 5వ వార్డుకి చేసినటువంటి 8వ వార్డుకి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులకి అందరూ కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఈ వార్డు సమన్వయకర్తగా ఉన్నటువంటి మన కలగయ్య గారికి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. కావలి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవినీతిలో భాగంగా ఈరోజు ఈ రోడ్లు వేయటం కానీ కాలువలు కట్టడం కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఎంతవరకు ఈ రోడ్లు వేస్తున్నారు, ఎంతవరకు ఈ నాణ్యత చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నటువంటి విషయం. ఏ పనికి పోయినా అక్కడ ఏదో ఒకటి వాళ్ళ స్వార్థంతో చూసుకుంటే తప్పితే ఈ కావలి మున్సిపాలిటీలో పని కావట్లేదు. ఈ వార్డులలో మంచినీటి సమస్యలు కానీ ఇంకా పెన్షన్లు రావాల్సిన వాళ్ళు కానీ అదేవిధంగా ఒంటరి మహిళలు కానీ ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ప్రజలు ఇప్పుడు అవతల బొందుల్లో కూడా చాలా చెప్పుకొచ్చారు.
మన వార్డులకి ఈ పార్టీలకి మనంతా కూడా కృషి చేసుకోవాలి, అన్ని చేసుకోవాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన 7వ వార్డు ప్రజలకు ధన్యవాదాలు. ఈరోజు పాతూరులో 7వ వార్డు ఈ కార్యక్రమం ప్రారంభించినందుకు ఇక్కడ మా వాళ్ళందరినీ కూడా కలుసుకుంటూ వారి ఆశీస్సులు తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మాకు ఆశీస్సులు అందజేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కోరుకునేది జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా, అప్పుడే పేద ప్రజలకంతా కూడా సరైన న్యాయం జరుగుతుందని ఈరోజు ప్రజలంతా కూడా ఆకాంక్షిస్తున్నారు. ఈరోజు కావలి మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని వార్డులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. ప్రతి ఒక్కరూ ఈరోజు అధికారులంతా కూడా ప్రతి వార్డుని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కానీ కొన్ని వార్డుని ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తూ, కొన్ని వార్డులలో రోడ్డు మీద రోడ్లు వేస్తూ, కొన్ని దగ్గర మట్టి రోడ్లు ఉన్నా కూడా వాటిని పట్టించుకోకుండా ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారో మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. ఏ విధంగా అక్రమంగా అమరావతి గారి భూములు వాళ్ళ మంత్రులకి కట్టబెడుతున్నాడు మనందరం కూడా చూస్తా ఉన్నాం. అక్కడ ఆ విధంగా ఇక్కడ తెలుగుదేశం సంబంధించిన నాయకులు ఈరోజు ఉదయాన్నే మాట్లాడాను ఒక ఇంజనీర్ తోటి, ఈగాలతోటి, ఇరిగేషన్ ఈగాలతోటి. అంటే అది కావాల్సిన సమస్య కాకపోయినా కూడా ప్రస్తావించాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నాకు ఉంది కాబట్టి ప్రస్తావిస్తున్నాను. ఏ విధంగా దోచుకుంటున్నారు అనే దానికి ఉదాహరణ దగదత్తి మండలంలో పైడే కెనాల్ పూడికి తీతగాని ఒక్కని దాన్ని ఒక 50 లక్షల వరకు శాంక్షన్ చేయించారు. దాన్ని టెండర్స్ అయితే పిలవకుండా నామినేటెడ్ పద్ధతిలో 9 లక్షలు 9 లక్షలు 9 లక్షలు ఆ విధంగా డివైడ్ చేసి దగదత్తికి సంబంధించిన తెలుగుదేశం నాయకుడు రవీంద్ర నాయుడు, సుబ్బానాయుడు వారిద్దరికి ఆ ఒక్క మొత్తం కూడా నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టి 50 లక్షలకు మహా అయితే ఒక 5 లక్షలు ఖర్చు పెట్టుంటారు. అది కూడా ఎక్కువే. ఈరోజు దోచుకున్నది ఆ దగదత్తి నాయకుడు. దీనికి ఈ వర్క్స్ వచ్చేదానికి కారణం మన ఎమ్మెల్సీ బేదాగర్ గారు. దాంట్లో దోచుకున్న దాంట్లో ఈయనకి ఓటా, ఆయనకి ఓటా. ఈరోజు ఉదయం నేను మాట్లాడా, సార్ మేమేం చేస్తాం సార్, మేము ఎట్లా చెప్పాం సార్, అన్ని ఇట్లా చేయకపోతే మాకు ఇబ్బంది పడతారు సార్ అనే పరిస్థితి డిపార్ట్మెంట్ భయపడతా ఉంది. ఈ విధంగా నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఇదే తంతు కావాలి కూడా గమనించాలని తెలియజేస్తున్నాం. అదంటే మేము నీటి కోసం పోరాటాలు చేస్తున్నాం. ఎందుకు స్టార్ట్ చేయలేదు, ఎందుకు ఇవ్వలేదు? అది కాకుండా కావలి చెరువులో కవిత కంటే 15 అడుగుల డెప్త్లో కాలువలు చెరువు సెంటర్ నుంచి తీసి గ్రామాల పేరు చెప్పుకొని ఈరోజు వాళ్ళ హ్యాతికి తీసుకొని పోయడానికి ప్రయత్నించడం కరెక్టా అని అడుగుతాను. నీవు నమ్ముతావు, తప్పు జరిగింది, తప్పు చేశాము, దాన్ని బూడిపిచ్చేస్తాము అని చెప్పే పరిస్థితి పూర్తిగా నింపి కవిత పైనుంచి కంటిన్యూస్ గా 3 నెలలు నీవు ఇవ్వచ్చు.